శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలో మనం ఈరోజు 10వ శ్లోకానికి వచ్చామండి. ఈ రోజు పలికే వాళ్ళ యొక్క పేరు, ఊరి పేరు చెప్పండి. మిట్టా ప్రసన్న లక్ష్మి, మదనపల్లి మేడం. ఓకే, ప్రసన్న లక్ష్మి గారు రెడీ? సిద్ధం మేడం. 10వ శ్లోకం అండి. తమువాచ తమువాచ హృషీకేశః హృషీకేశః ప్రహసన్నివ ప్రహసన్నివ భారత భారత సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోన్మర్తే విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః. తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః. తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః. మధ్యే. ఓకే మేడం. మధ్యే. తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః. ప్రసన్నలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. ఇక ఇక్కడి నుంచి మనకు కృష్ణ పరమాత్మ వస్తున్నారు చెప్పడానికి, జ్ఞానం చెప్పడానికి. ఏ విధంగా అయితే శరణాగతి చేసి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను తనను శాసించమని, తనకు బోధించమని అడిగిన తర్వాత ధర్మ అధర్మం అనే దాంట్లో, మోహం అనే దాంట్లో తాను ఇరుక్కుపోయి తాను ఏ విధంగా బాధపడుతున్నది, తన మనసులో ఉండే అభిప్రాయాన్ని ఆ పరమాత్మ ముందు ఉంచి తనకు జ్ఞాన నిర్దేశం చేయమని అడగగా అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడబోతున్నాడు. కానీ ఈ సన్నివేశాన్ని ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. ముందు శ్లోకం కూడా, 9వ శ్లోకం కూడా ధృతరాష్ట్రునికే చెప్పారు సంజయుడు. ఇంకా చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి ఏమని? భారత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, భరత వంశమునకు చెందినటువంటి ఓ భారత అని చెప్తున్నాడు. మనమందరం భారతీయులమే, మనం భారతదేశంలో ఉన్నాం. మనమంతా భారతదేశమే చాలా గొప్పది. ఎందువల్ల ఇక్కడ ఉండేది ఆధ్యాత్మిక విద్య. ఇది ఎక్కడా లభించని గొప్ప జ్ఞానము మనకున్నది. ఈ జ్ఞానం ఉంది కాబట్టి మనకు భారత అనే ఒక పేరు వచ్చింది. మామూలుగా కథ ప్రకారం అయితే భరతుడు పరిపాలన చేయడం వల్ల భరత వంశం మనకు పేరు వచ్చిందని ఒక అర్థం. మనము ఆ భారత అనే పదాన్ని తీసుకుంటే, భా అంటే ప్రకాశం, కాంతి, పరంజ్యోతి, జ్ఞానజ్యోతి, రా రమించడం. ఆ జ్ఞానజ్యోతిలో మనం అంతా రమిస్తున్నాం, ఆనందిస్తున్నాం. తరిస్తాం, మనం అందరం కూడా తరించిపోతాం. ఇక్కడ జ్ఞానం అనేది ఉంది కాబట్టి ఈ జ్ఞాన జ్యోతి వల్ల మనం అందరము ఆ ప్రకాశంలో మునిగి, ఆనందంలో మునిగి తరిస్తూ ఉంటాం. కాబట్టి మనకందరికీ భారత జాతి అని పేరు పెట్టబడింది. ఎంత గొప్పగా ఆలోచించారు చూడండి మన వాళ్ళు.
కథ ప్రకారం ఆయనకు పెట్టిన పేరు కూడా అంత గొప్ప అర్థం ఉంది. మన దేశానికి ఉండే గొప్పతనము ఇది అనమాట. కాబట్టి భారత వంశంలో పుట్టినటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు సంజయుడు. ఏమని? తమ్, ఆ అర్జునుడు. ఏ అర్జునుడు? చాలా బాధతో ఉన్న విషీదంతమిదం. ఎవరు? ఎటువంటి వాడు అర్జునుడు? చాలా శోకంతో, మోహంతో, దుఃఖంతో ఉన్నవాడు. అటువంటి వాడు, అటువంటి ఆ అర్జునుడు ఉవాచ పలికిన తర్వాత ఋషికేశ, ఆ ఋషికేశుడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన ఎటువంటి వాడు? ఇంద్రియాలను శాసించేవాడు. శోకంలో ఉన్నవాడేమో అర్జునుడు, శోకం వచ్చేదేమో ఇంద్రియాల వల్లే. ఇంద్రియాలు ప్లస్ మనసు, వీటి వల్ల మనకు దుఃఖం వస్తుంది. వాటి అన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉందట? ఆ ఋషికేశుడికి ఉంది. ఆయన ఏం చేశాడు? సేనయోరుభయోర్ మధ్య, ఆ రెండు సేనల మధ్య, ఇటు పాండవ సైన్యం అటు కౌరవ సైన్యం మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఎలా ఉన్నారు? కృష్ణ పరమాత్మ నీచో ఉన్నాడు, కాళ్ళ మీద పడి నమస్కరించి ప్రార్థిస్తున్న పొజిషన్ లో ఉన్నాడు అర్జునుడు. ఎలా మారిపోయింది? యుద్ధరంగంలో రథం మీద రథం నడిపే సారథిగా కూర్చోవలసిన కృష్ణ పరమాత్మ ఏమో జగద్గురు అయి నిలబడ్డాడు. రథికుడై కూర్చొని యుద్ధం చేయాల్సినటువంటి అర్జునుడు కాస్త ఒక శిష్యుడై పాదాలు ఆశ్రయించి ఉన్నాడు. సీన్ అంతా మారిపోయింది ఒక్కసారిగా. రెండు సేనల మధ్య నిలబడినారు అంటే ఎక్కడున్నారు? వాడు యుద్ధరంగంలో రెండు సైన్యాల మధ్య ఉన్న వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారు? యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది పోయి అక్కడ ఏమొచ్చేసింది? వాతావరణం ఎలా మారిపోయింది? గురు శిష్య సంబంధంగా వచ్చేసింది, జ్ఞాన బోధ అనేది ఒకటి వచ్చేసేసింది. అందుకని చెప్తున్నారు యుభయోర్ మధ్య విషీదంతమిచం విధం వచహ. వచహ మాట్లాడడం మొదలు పెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. దానికంటే ముందు ఒక పని చేశాడు ఆయన. ఏం చేశాడు? ప్రహసన్నివా. ఏం చేశాడు? ఒక్క చిరునవ్వు నవ్వాడు ఆయన. ప్రహసన్నివా అంటే గొప్పగా నవ్వాడు. ఆ నవ్వులో ఎన్ని అర్థాలు ఉండాలో అన్ని అర్థాలు ఉన్నాయి. మనం కూడా చూడండి, ఇళ్లలో మన పిల్లకాయలు ఎవరైనా తోలాడుకుంటారు అనుకోండి, ఏదో చాక్లెట్ కోసం తోలాడుకుంటారు అనుకోండి, మనకు నవ్వు వస్తుంది. మనం వెళ్ళి ఏంది ఈ చాక్లెట్ కోసం అట్లా తన్నుకుంటారా? నీకు నేను కొనిస్తాలే, దానికోసం ఎందుకు ఏడుపు, ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు అని మనం ధైర్యం చెప్తాం. లేదా ఒక పిల్లవాడు ఏడుస్తుంటే ఈ చాక్లెటే కదా నీకు కావాల్సింది, బజార్ మీద కొనుక్కుందాంలే అని ఒక నవ్వును వేస్తాం. అంటే మనకు ఆ విషయం చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న పిల్లాడికి అది ఎంత పెద్ద విషయము? చాలా పెద్ద విషయం. అలాగే మన జీవితంలో కూడా మనం జ్ఞానం లేనందువల్ల ప్రపంచ విషయాల్లో మనం మునిగున్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా పరమాత్మకి ఏమనిపిస్తుంది? ఒక చిన్న పిల్లవాడు చేసే ఒక చిలిపి చేష్టలాగా కనిపిస్తుంది. అంతే పరమాత్మ కనిపించే. మనం అనుకుంటాం పరమాత్మకు పోయి మన సుఖాలు దుఃఖాలు అన్ని చెప్తున్నాము, ఆయనకి అన్ని అర్థమవుతాయిలే, ఆయన మనలాగా మనలాంటి వాడు అన్నట్టుగా మనం చూస్తుంటాం. అట్లా కాదు. భగవంతుడు మనం తల్లి తండ్రి ఒక బిడ్డ దగ్గర చూసినప్పుడు ఎలా చూస్తామో, అంటే తల్లి తండ్రికి ఆ స్థాయి దాటి వచ్చేసారు, ఏది ఆ వయసు దాటి వచ్చేసారు. కాబట్టి వాళ్ళకు తెలిసింది చిన్న పిల్లవాడు ఏం కోరిక కోరుతున్నాడో దాన్ని చూసి నవ్వుతుంటాం. ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు ఎక్స్కర్షన్ పోవాలనో ఏదో ఎక్కడికైనా పోవాలి, విహారయాత్రకు పోవాలనో పర్మిషన్ అడుగుతారు. ఆ సమయంలో మనకేదో కుదరకనో లేకపోతే డబ్బు గురించో లేకపోతే ఇంకేదైనా అనుమానంతో తల్లిదండ్రులు ఏం చెప్తారు, ప్రొద్దులే అనగానే ఆ పిల్లవాడు ఏడుస్తూ కూర్చుంటాడు. మనకేమనిపిస్తున్నది? ఏంది ఇంత చిన్న విషయాని కోసం ఏడుస్తున్నాడు వీడు అని అనిపిస్తుందా లేదా? అంతే మనం కూడా అంతే చేసే పని. ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? ఆడపిల్లకాయ ఇంకా ముందు చెప్పంగా నేర్చేస్తారు, ఆలస్యం కూడా ఉండేవాళ్ళు. మనకు అప్పుడు నవ్వు వస్తుంది. ఏంది ఇంత చిన్న విషయాని కోసం ఏడుస్తారా? జీవితంలో ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నారు వీళ్ళు, ఇంత సెన్సిటివ్ మైండ్ వీళ్ళది అనుకుంటాం మనం అనుకుంటాం. అలాగే కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడి యొక్క చర్యలు ఫస్ట్ నుంచి చూస్తున్నాడు కదా, ఎట్లా ఎలా మొదలుపెట్టాడు? నా వాళ్ళు ఇద్దరు రంగంలో ఈ రెండు వర్షాల మధ్య వచ్చి పెట్టమన్నాడు, రథాన్ని పెట్టాడు. పెట్టంగానే రెండు పక్కలు ఉండే వాళ్ళని చూడంగానే ఏమన్నాడు? నా తాతలు తండ్రులు పిల్లలు మనవాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళని చూస్తే నేను నా చేతులు కాళ్ళు ఆడడం లేదు, నా మనసు ఇట్లా అయిపోయింది,
నా దౌర్బల్యం వల్ల నేను ఇట్లాగా చేతిలో ఉండే జారిపోతున్నాయి, నాలో ఒంట్లో కంపరం వచ్చేస్తోంది, ఏమో చెప్పేశాడు. చెప్పడమే కాదు, చేతిలో నుంచి గాంధీవం వదిలేశాడు. అలా అయిపోయాడు. అలాంటి పరిస్థితి. అది కాకుండా మళ్ళీ గొప్పగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? చాలా విషయాలు మాట్లాడాడు. కృష్ణ పరమాత్మకు అంతా చెప్పుకున్నాడు తప్ప. నేను 7వ శ్లోకం దాకా మొత్తం ఆయన చెప్పాడు. తన మనసులో ఉంది బాధ అంతా, తన శ్లోకానికి మోహానికి కారణం ఏందో చెప్పాడు. మధ్యలో 2 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ అదేంది ఇట్లా ఉన్నావు నువ్వు క్లైబ్యం అనగానే వెంటనే మారిపోయాడు. ఓహో, తన మానసిక బలహీనత గుర్తించాడు. అప్పటి నుంచి మాట్లాడే విధానం మారింది. కాబట్టి ఇలాగే ఉంటుంది. మన పిల్లలు ఏ విధంగా మనతో ప్రవర్తిస్తే మనకి ఏ విధంగా నవ్వు వస్తుందో, అలాగే కృష్ణ పరమాత్మకి మనం మాట్లాడే విధానంలో, వాడి పరమాత్మ స్థాయి అంటే సంపూర్ణమైన జ్ఞానం. మనం కూడా ఆ వయసు దాటి వచ్చాం కాబట్టి మనకు జ్ఞానం వచ్చింది కాబట్టి మనం అట్లా మాట్లాడుతున్నాం. నిజానికి ఆ వయసులో మనం ఇంకా ఘోరంగా ప్రవర్తించుంటాం, మన పిల్లల కన్నా ఘోరంగా ప్రవర్తించుంటాం. చిన్న చిన్న విషయాలకే, ఏది కొనుక్కునే బొమ్మల దగ్గర నుంచి, వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి, కాళ్ళకి వేసుకునే బూట్ల దగ్గర నుంచి, వాటన్నిటికీ మనం ఏడ్చే ఉంటాం. కానీ అవన్నీ మర్చిపోతాం. మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఏందో చిన్న విషయాన్ని ఏడుస్తారు, ఇప్పుడు కదబ్బా విసిగిస్తున్నారు అంటాం మనం. అలాగా కృష్ణ పరమాత్మ ఒక్క నవ్వులోనే ఎన్నో అర్థాలు నవ్వాడు. అంటే చూడంగానే అర్జునుడు చూస్తున్న ముఖం చూస్తూ ఉండగానే అర్జునుడికి అర్థమైపోతుంది తన అవివేకం ఎంత స్థాయిలో ఉందనే విషయం. ఆ విధంగా ఒక నవ్వు నవ్వాడు. అంత గొప్పగా నవ్వాడు ఆయన. అది కృష్ణ పరమాత్మ కాదు, జ్ఞానులైన వాళ్ళంతా అదే పనిచేస్తారు. ఎందువలన కృష్ణ పరమాత్మ ఏ విధంగా నవ్వుతున్నాడో ఆ విధంగా జ్ఞానం వచ్చిన వాళ్ళంతా అలాగే నవ్వుతారు. మన ప్రపంచ విషయాలు మనం చేసే ప్రతి పనిని చూసి వాళ్ళు అలాగే నవ్వుతారు. అలాగే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఆయనకి ఎప్పుడు ఆనందం ఉంటుంది కాబట్టి ఆనందంతో కూడిన నవ్వు ఉంది. ఎదురుగా ఉండే అర్జునుడి యొక్క మానసిక దౌర్బల్యాన్ని చూసిన పరిస్థితిలో ఉండే నవ్వు ఉంది. ఈయన ఇంకా జ్ఞానం తెచ్చుకోలేదనే ఒక విధంగా ఉంది. పైన ఆయన అడిగాడు కదా, జ్ఞానమే చెప్పమని అడిగాడు కదా. నేను శిష్యుడిని అని చెప్పాడు. ఇప్పటిదాకా ఫ్రెండ్ అని తిరిగిన వాళ్ళు ఒక్కసారిగా నాకు శిష్యుడు అయిపోయాడు. ఇంకా దానికి కూడా ఒక నవ్వు వచ్చింటుంది ఆయనకి. ఎన్ని అర్థాలు ఉంటాయండి ఆ నవ్వుకి. కృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వితేనే ఎన్నో అర్థాలుంటే ఇక ఆయన మాట్లాడేదంటే ఇంకెంత ఉంటుంది. ఎంత చాకచక్యంగా మాట్లాడతాడో మనకి కంచి 11వ శ్లోకం నుంచి మొదలవుతోంది. ఎంత గొప్పగా మాట్లాడతాడండి. అసలు ఈ మాటలు చాలు మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి. తర్వాత వచ్చే 11వ శ్లోకం చాలా గొప్పది. ఇదే మొట్టమొదటి కృష్ణ పరమాత్మ నోరు తెచ్చి మాట్లాడబోతున్న శ్లోకం. ఈ యొక్క శ్లోకం కానీ మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడ దేనికి ఆనందం తప్ప దుఃఖం అనే మాట మనం ఎరగమండి. అంత గొప్పగా జీవించవచ్చు. కానీ మనం అంత గుర్తుపెట్టుకోం. అది దాన్ని 11వ శ్లోకం చదివేవాళ్ళు ఎవరండి? 11వ శ్లోకం భగవద్గీతలో ఈరోజు చదివేవాళ్ళ పేరు, ఊరు. నా శ్రీదేవి మేడం, అనంతపురం జిల్లా. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఆశోత్యానన్వశోచస్త్వం ఆశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాక్ష భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంక్ష భాషసే ప్రజ్ఞావాదాంశ్చ గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః
నానుశోచంతి పండితాః గతాసు న గతాసూం చ గతాసూన గతాసుం చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంక్ష భాషసే గతాసు న గతాసూం చ గతాసూన గతాసుం చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. గారు మ్యూట్ చేసుకోండి. శ్రీ భగవానువాచ మొట్టమంటే సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి తెలియజేస్తున్నాడు. శ్రీ భగవానువాచ, మరి కృష్ణ పరమాత్మను భగవంతుడు అని చెప్తున్నారు. శ్రీ అది కూడా శ్రీ, మన శ్రీ అనే అక్షరాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? గౌరవవాచకంగా ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇంకా శ్రీ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆశ్రయ శక్తి అని, మళ్ళీ శ్రీ అంటే శారాయి అనే దాంతో శర్వాణి, రమ, ఈశ్వరి అని 3 రూపాలతో ఉన్న శక్తి రూపాలు. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 రూపాలతో శక్తులతో కలిసిన వాడే భగవంతుడు. కాబట్టి శ్రీ పరమాత్మ 3 శక్తులతోనే విశ్వాసం చేస్తున్నాడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. కాబట్టి శ్రీ భగవాను వాచ, వాచ ఉవాచ పలుకుతున్నాడు. ఎవరు? భగవంతుడు. మరి భగవంతుడు అంటే అర్థమేంది? ఇది మనం సౌందర్యాల్లో, లలితా సహస్రం అన్నింటిలో వచ్చింది. మన ఇక్కడ కూడా ఇంత ముందు కూడా చెప్పాను, మరి చెప్పుకున్నాం. ఇది మనకు భాగవతంలో ఉందన్నమాట. ఈ భగవంతుడు అనే దానికి డెఫినేషన్ మనకు భాగవతంలో కనిపిస్తుంది. ఐశ్వర్యం, మా భగవంతుడికి ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం అంటే ఏంది? ఆధిపత్యం, అంటే విశ్వాన్నంతా శాసించే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఐశ్వర్యం. ఐశ్వర్యం తర్వాత కీర్తి, యశస్సు అంటే కీర్తి. ఆయనకున్నంత కీర్తి ఇంకెవరికి లేదు విశ్వంలో. కాబట్టి కీర్తి. ధర్మం, ఆ కీర్తి దేని వల్ల వస్తుంది? ధర్మం. తన ధర్మాన్ని తప్పకుండా విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఇంకా సంపద, అది కూడా ధర్మంతో వస్తోంది. ఆధ్యాత్మికమైన సంపద మరియు భౌతికమైన సంపద రెండింటితో ఉన్నది విశ్వం అంతా. అది కలిగి ఉన్నాడు భగవంతుడు. ఇంకా జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. కాబట్టి భగము కలవాడు భగవంతుడు. భగం అంటే 6 లక్షణాలు కలవాడు. ఈ 6 లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళని భగవంతుడు అంటారు. ఆమె స్త్రీమూర్తి అయితే భగవతి అవుతుంది. కాబట్టి 6 లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇంకా మనకి ఇంకో అర్థం కూడా ఉంది. ఈ సమస్తాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు, వినాశనం చేస్తున్నాడు. ఈ యొక్క సమస్త జీవరాశి యొక్క రాకపోక అంటే పుట్టడం, చావడం అనేది ఆయన చేతిలో ఉంది. మళ్ళీ జ్ఞానం, అవిద్య రూపంలో ఉన్నాడు, జ్ఞానం రూపంలో ఉన్నాడు. ఈ విధంగా ఆ రకంగా కూడా 6 కలిగి ఉన్నాడు. కాబట్టి భగవంతుడు అంటున్నాము. మామూలుగా ఉండే అర్థం ప్రకారం కూడా, భాగవతం ప్రకారం కూడా ఈ 6 లక్షణాలు కలగవాడిని భగవంతుడు అంటారు. అటువంటి భగవంతుడు ఆ 6 లక్షణాలు కలిగిన అటువంటి ఆ పరమాత్మ స్వరూపము ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీ భగవాను వాచ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటే కృష్ణ అర్జునుడితో అంటున్న ఒకే ఒక మాట. ఈ శ్లోకం చాలా చాలా గొప్పది. ఇది గాని మనం ఆచరించగలిగితే మనం ప్రశాంతంగా మన జీవితాన్ని గడిపేయచ్చు. అంత గొప్ప శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం, త్వం నీవు ఓ అర్జున, నీ పరిస్థితి, నీ మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు చాలా గొప్పవాడివే నువ్వు. ఎంత గొప్పవాడివి? యుద్ధ రంగంలోకి పోతే శత్రువులను గడగడలాడించేంత గొప్పవాడివి నువ్వు. కానీ నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా? అంటే చూడండి, గొప్ప గొప్ప గురువులైతేనే మన లోపాన్ని అద్దంలో పెట్టినట్టుగా చూపిస్తారు. అందుకనే ముకుర సుధారి అన్నాడు తులసీదాస్. గురువు అనేవాడు అటువంటి వాడు, అద్దం లాంటి వాడు. చూపిస్తాడు, ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు ఇది అని చూపిస్తాడు. అలాగా చూపిస్తున్నాడు ఆయన. ఏమని?
అశోచ్యానన్వశోచస్త్వం త్వం నీవు శోకించదగిన దాని గురించి శోకిస్తున్నావు. దేనికోసం శోకిస్తున్నావు నువ్వు? అసలు ఎందుకు ఏడుపు వస్తోంది నీకు? దేనికోసం బాధపడుతున్నావు నువ్వు? నువ్వు ఏదైతే దేనికోసం అయితే ఏడవకూడదో దాన్ని పట్టుకొని నువ్వు ఏడుస్తున్నావు. అది నీ మొట్టమొదటి దోషం. ఇంకా ప్రజ్ఞావాదాంశ్చ, ఎలా ఉన్నావు నువ్వు? ప్రజ్ఞ కలవాడు, మహాప్రతిభావంతుడి, మేధావిలాగా మాట్లాడుతున్నావు, భాషసే మాట్లాడుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావంటే ఒకసారి చూస్తే ఏమో చాలా అమాయకంగా ఏమీ తెలియని వాళ్ళలాగా ఏడవకుండా వాటికంతా ఏడుస్తున్నావు. ఇంకో పక్క చూస్తే ప్రజ్ఞావాదాంశ, అబ్బో చాలా తెలివైన వాడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అంటే రెండు భావాలు ఒకేసారి చూపిస్తున్నావు. అప్పుడు నిన్నేమనుకోవాలి? నువ్వు తెలివి తక్కువాడు అనుకోవాలా? మేధావి అనుకోవాలి? నేను ఏమనుకోవాలి? నేను గతాసూన అంటే, ఆసు అంటే ప్రాణాలు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు గత ఆసున, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి కానీ, గతాసోంచ బతికున్న, అగతాసోంచ బతికున్న వాళ్ళ గురించి కానీ నాను నా అనుశోచంతి ఏడవరు. ఎవరు? పండితులు, గొప్పవాళ్ళైన వాళ్ళు మాత్రము చనిపోయిన వాళ్ళ గురించి ఏడవరు, బతికి ఉన్న వాళ్ళ గురించి కూడా ఏడవరు. ఇది మొట్టమొదట కృష్ణ పరమాత్మ నోరు తెరవంగానే భగవంతుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా భగవంతుడు అనే పదం ఉపయోగించాలి కదా. భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కటే ఒకటి చెప్పేసాడు. తన మొట్టమొదట రెండు రకాలుగా మనసు ఉంది ఆయనకి. రెండు సైన్యాలతో యుద్ధం చేస్తున్నాడు మనసులో. ఒక సైన్యం ఏంది? బాగా శోకంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, దేనికోసం ఏడవకూడదు దానికోసం ఏడుస్తున్నాడు. రెండోది చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నాడు, గొప్పగా మాట్లాడుతున్నాడు, భాషసే మాట్లాడుతున్నాడు. ఆలోచించకూడని దాని గురించి ఆలోచిస్తున్నాడు, మాట్లాడకూడని దాని గురించి మాట్లాడుతున్నాడు, గొప్పగా మాట్లాడుతున్నాడు. పైన చనిపోయిన వాళ్ళ గురించి, బతికి ఉన్న వాళ్ళ గురించి పండితులు దుఃఖించరయ్యా, కానీ నువ్వు దుఃఖిస్తున్నావు. ఇది ఈ మూడు భావాలను ఈ శ్లోకంలో చెప్పేశాడు. ఇప్పుడు మనకి ఈ శ్లోకం అయితే వింటే ఏమైనా అర్థమైందా? మూడు భావాలు చెప్పాడు, బాగుంది. శోకించగలిగిన దాని గురించి శోకించడం ఏంది? ప్రజ్ఞ అంటే ఏంది? అసలు అర్జునుడు ఎవరు? ఎలా ఉంది ఆయన మానసిక పరిస్థితి అనే విషయాన్ని గురించి మనం ఇక లోపలికి పోయి చూస్తే కృష్ణ పరమాత్మ ఏది మనకు చెప్తున్నాడో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ? శోకం. ఈ శోకం అనేది మొట్టమొదటి. ఎవరో వీడియో ఆఫ్ చేయాలి. చేస్తామా? డిస్టర్బెన్స్ అయిపోయింది వీళ్ళతో. ఏం ఒక రోజు అందరికీ ఇక్కడ మనకు భగవద్గీతలో మొట్టమొదట శోకంతోనే మొదలయ్యి మా శుచః అనే లాస్ట్ పదంతో 18వ అధ్యాయంలో మా శుచః అని దుఃఖించవద్దు అనే పదంతోనే భగవంతుడి మాటలు పూర్తవుతాయి. మొట్టమొదట మాట్లాడేది శోకం గురించే, చివర మాట్లాడేది శోకం గురించే. ఇదే ఈ 18, అవే 18 మెట్లు, 18 పర్వాలు, 18 మెట్లు. మనం కూడా ఎక్కాల్సిన 18 మెట్టే. 18వ మెట్టైనా మోక్షం అనే మెట్టు ఖచ్చితంగా ఎక్కాలి. అది ముఖ్యమైనది. ఊరికే 18 మెట్లు ఎక్కిపోవడం కాదు, 18 పాటలు పాడుకోవడం కాదు, 18 దీపాలు పెట్టడం కాదు. మానసికంగా 18 మెట్లు ఎక్కాలి. అది అసలైన విషయం. ఆ విషయాన్ని మనకి ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? అశోచ్యానన్వశోచస్త్వం త్వం నీవు శోకించ తగని దాని గురించి శోకిస్తున్నావు. మరి శోకించకుండా ఉండాల్సిన విషయం ఏంది అంటే, దేని గురించి ఏడుస్తున్నాడు ఆయన? ఒకటే చెప్పాడు, నా శరీరము నా వాళ్ళు. నా వాళ్ళు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళే వచ్చారు. అంతేనా? వేరే వాళ్ళు వచ్చారా? నా శరీరం మొట్టమొదట, నా శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళు నేను చంపను అని కదా మొట్టమొదటి చెప్పాడు. భీష్ముడు ద్రోణుడి హైలైట్ చేశాడు. మొట్టమొదటి అందరినీ చెప్పాడు. తర్వాత క్లైబ్యం అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అన్నాడో, నీ మానసిక బలహీనత వల్ల నువ్వు పిరికి వాళ్ళలాగా కనిపిస్తున్నావయ్యా, నపుంసకుల్లాగా కనిపిస్తున్నావయ్యా, చేతకాని వాళ్ళలాగా మాట్లాడుతున్నావు అనగానే వెంటనే తేరుకున్నాడు. తేరుకొని ఏం చేశాడు? మళ్ళీ ఏం మాట్లాడాడు?
అందరికన్నా భీష్ముడు ద్రోణుడు నాకు గురువులు, వాళ్ళని చంపి తినేది రక్తంతో తడిసిన కూర్దిన వస్తుంది. కాబట్టి ఇది ధర్మం కాదు, నా స్వధర్మం ఏంది, ధర్మం ఏంది అనే దగ్గర ఆయన డైలమాలో పడ్డాడు. ఆ విషయాన్ని కూడా చెప్పేసి తర్వాత ఆయనకు అర్థమైపోయింది, తాను ఏది అనకుండా అంటున్నాడో అని తెలుసుకొని ఆ స్పృహ తెచ్చుకొని పరమాత్మని ఆశ్రయించాడు, శరణాగతి చేశాడు. ఇప్పుడు శరణాగతి చేసినప్పుడు ఏం చెప్పాడు ఆయన? చాలా చక్కగా చెప్పాడు. ఏది ధర్మమో ఏది ధర్మం కాదో నాకు తెలియడం లేదు, నా శరీరంతో వచ్చిన ధర్మం ఏంది అనే దాని మించి ఆలోచిస్తున్నాను అని ఆయన డైరెక్ట్ గా అడిగిన విషయం ఏంది? అసలైన ఆత్మజ్ఞానాన్ని బోధించమని, ఆయన నివృత్తి మార్గాన్ని బోధించమని అడిగేశాడు. కాబట్టి మొట్టమొదటి ఎత్తుకోవడమే కృష్ణ పరమాత్మ ఆయన అంటున్నాడు, దేనికోసం శోకించకూడదు, దానికోసం నువ్వు శోకిస్తున్నావు, నీ దుఃఖం దేని వల్ల వచ్చింది. ఇప్పుడు భగవద్గీత గీత ఒక గీత మన జీవితం కూడా. ఏందా గీత? మనము పుడతాం, పుట్టిన ఒక రన్నింగ్ రేస్ లాగా మనం పుట్టడంగానే ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. మన వెనకే మృత్యు వస్తుంటుంది, రోజు రోజుకి మృత్యు దగ్గర పడుతుంటుంది. మనకి మృత్యువునే టార్గెట్ చేరుకోవాలి. ఇదే మన జీవితంలో ఒక గీత. ఆ గీతలో బిగినింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటాయి. ఈ 2 పాయింట్ల మధ్య మన జీవితం. ఈ 2 పాయింట్లలో పుట్టుక నీకు తెలియదు, వచ్చేసింది, జీవితంలోకి వచ్చేసింది. దీని గురించి నువ్వేం చేయలేవు, ఏ మార్పులు చేయలేవు, వచ్చేసింది. కానీ మార్చుకోవడానికి అవకాశం ఉంది మరణం ఒక్కటే. ఈ మరణాన్ని మోక్షంగా మార్చుకుంటావా లేదా మరణించే పోతావా అనే దగ్గరే మన జీవితం ఉంటుంది. ఈ మధ్యలో ఉండే జీవితం, ఈ పుట్టుకకు మరణానికి మధ్యలో ఉండే జీవితమే నువ్వు సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడే జీవితం, అంతే. ఇంక వేరే ఏం లేవు. ఉన్న కాలం తక్కువగా ఉంటుంది, ఆల్రెడీ డిసైడెడ్. నువ్వు పుట్టుక ఉంది అంటే మరణం ఉంది, పుట్టుక మరణం ముందే డిసైడ్ అయిపోయింది, లైఫ్ డిసైడ్ అయిపోయింది. నువ్వు దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఏడవాలి ఇప్పుడు తెలుసుకోవాలి. మనమంతా ఏం చేస్తాం? ఈ ఉన్న పుట్టడం సావు మధ్యలో ఉండే జీవితంలో ఉండే మనుషుల గురించి, ప్రపంచం గురించి, ప్రపంచ విషయాల గురించి ఏడుస్తాం. అదే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, చక్కగా చెప్పాడు. నీవు దేనికోసం ఏడవకూడదో దానికోసం ఏడుస్తున్నావు. ఎందువల్ల? పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టావుగా, తెలిసిపోయిందిగా నీకు పుట్టిన నుంచి చనిపోయిన వరకు నీకు శారీరక రోగాలు, మానసిక రోగాలు, ఆర్థిక పరిస్థితులు, ఎన్ని సమస్యలు చెప్పలేం. రన్నింగ్ రేస్. ఈ రన్నింగ్ రేస్ లో నువ్వు పోయి టార్గెట్ చేయబోయేది మృత్యువుని. ఏ మృత్యువుని తప్పించుకోవాలి. ఇది లేదు, ఇంకా ఇది ఆఫ్ చేయాలి. ఇదే మన జీవితం, అదే భగవద్గీత. గీత అంటే అదే గీత. గీత అంటే గానం చేయబడేది. ఈ గీత ముఖ్యమైన గీత. ఈ మధ్యలో ఉండే జీవితం తరించడానికి ఏం చేయాలో దాన్ని చెప్పేదే భగవద్గీత. అదే చెప్పడం మొదలు పెట్టేశాడు ఆయన. ఓ దేనికోసం ఏడుస్తున్నావు? ఒక్క నిమిషం మనం భీష్ముడి దగ్గరికి ద్రోణాచార్య దగ్గర పోయిద్దాం. వాళ్ళిద్దరి కోసమే కదా ఆయన అడిగాడు, ఏడ్చాడు. ఆయన దగ్గర వెళ్దాం. ఇప్పుడు భీష్ముడి సంగతి చూద్దాం. భీష్ముడు ఆయన స్వచ్ఛంద మరణం ఉంది అంటే, స్వచ్ఛంద మరణం ఉందంటే ఎవరు ఆయన చంపలేరు. ఆయన చనిపోవాలని కోరుకుంటే కానీ చంపలేరు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు భీష్ముడిని చంపుతాడా? చంపగలడా? చంపలేడు. ఆయన అనుకుంటేనే చనిపోతాడు, ఈయన అనుకుంటే చనిపోరు. అర్జునుడు అనుకుంటే చనిపోడు. అలాగే ద్రోణాచార్యుడు అంతే. ఏం ద్రోణాచార్యుడు పరిస్థితి? ఆయన కూడా యోగం ప్రకారంగా వెళ్ళినవాడు. మరణం చూసాం, యుద్ధరంగంలో ఆయన యోగంతో వెళ్ళిపోయాడు. కాబట్టి తన యోగంతో తాను వెళ్ళగల శక్తి సామర్థ్యాలు కలవాడు ద్రోణుడు. ఎవరో మ్యూట్ చేయాలి. ద్రోణుడు కోసం ఏడడం అనవసరం. ఇంకా వీళ్ళిద్దరి కోసమే కదా నువ్వు చెప్పా. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనకేం తెలిసిపోయింది? వాళ్ళకే స్వయంగా మరణించేంత శక్తి ఉంది. ఇంకేం చంపేది ఏంది అసలు? ఈయన చేతిలో ఏముంది కనుక ఏడుస్తున్నాడు? ఈయన చంపేది ఏంది? చంపడం అంటూ ఒకటి ఉంటే కదా నువ్వు ఏడవాలా? అంటే ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నాడు. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. స్కూల్కి పోతే పిల్లకాయలు కొడతారేమో అని పిల్లకాయలు ఏడుస్తుంటే మనకి ఎట్లా నవ్వు వస్తుంది. అలాగా కృష్ణ పరమాత్మ నవ్వు వచ్చేసింది. ఎందుకు నవ్వు వచ్చింది? వాళ్ళ జీవితం వాళ్ళు డిసైడ్ చేసేసుకో ఉన్నారు. ఎప్పుడు చనిపోవాలా, ఎప్పుడు తాము కోరుకుంటే మరణించాలని డిసైడ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ గురించి నువ్వు వెయిట్ చేయలేదు అసలు. ఇది అర్జునుడి లెవెల్. మనలో తిప్పుదామా? మనం కూడా దేనికోసం ఏడుస్తాం ఆలోచిద్దాం. ఒక్క నిమిషం. మన పుట్టుక,
మన మరణము, ఈ రెండు మన చేతిలో లేవు. మనం ఎప్పుడు పుట్టాలా, ఏ టైంలో పుట్టాలా, ఎవరింట్లో పుట్టాలా, ఆల్రెడీ డిసైడెడ్. నువ్వు ఎంత శ్వాసాలు తీసుకొని మరణించాలనేది ఆల్రెడీ డిసైడెడ్. గురు సాయి గారు మ్యూట్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు అది డిసైడెడ్. ఇంక దేనికోసం ఏడుస్తున్నాం మనం? మన పరిస్థితి తిప్పుకుంటే దాన్ని మనం కూడా అదే పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎవరి జీవితం ఎలా ఉండాలా, ఎలా మలుపు తిరగాల, ఏ విధంగా ఉండాలో వాళ్ళ కర్మ జీవితాన్ని బట్టి వాళ్ళ జీవితం వస్తుంది. మనం కన్న పిల్లలు మనం కన్నాం అనుకుంటున్నాం, మనం చదివిస్తున్నామని, మనం డబ్బు పెడుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళు ఏం కావాలని ముందే డిసైడ్ అయిపోయిన విషయం అది, వాళ్ళ కర్మ ప్రకారంగా. దాని తర్వాత ఎట్లా మార్చుకోవాలనే విషయం చెప్పేది భగవద్గీత కదా. అది పక్కన ఆ టాపిక్ ఇంకా రాలేదు, బిగినింగ్ టాపిక్ ఇది, బిగినింగ్ లో చెప్తున్న టాపిక్. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు మరణించారంటే మనకు దుఃఖం విపరీతంగా వస్తుంది. అదే సమయం మీకు ముందే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక విమానం కూలిపోతే ఏడ్చే వాళ్ళ 60-70 మంది చనిపోయినా కూడా మనకి ఏడుపు రాలేదే, అది కూడా మరణమేగా. అదేమన్నా మరణం కాదా? అది మరణమే, ఇది మరణమే. కానీ ఈ మరణానికి ఎందుకు ఎక్కువ విలువ ఇచ్చాం, ఆ మరణానికి ఎందుకు తక్కువ విలువ ఇచ్చాం మనం? అంటే అది మంది కాదు, మన వాళ్ళు కాదు, నా వాళ్ళు లేదు అక్కడ. అదే అసలు విషయం. నా వాళ్ళు అనేది లేదు కాబట్టి మనం ఏడవడం లేదు. ఎప్పుడైతే నా వాళ్ళు అనుకుంటున్నామో అప్పుడు వెక్కి 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 ఏడుస్తుంది. ఇది మన పరిస్థితి. అది చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అశోచ్యానంద శోచస్వం. ఎవరి కోసం ఏడవకూడదో, ఎందుకు ఏడవకూడదో దానికోసం నువ్వు ఏడుస్తున్నావు. ఏమన్నా అర్థం ఉందని వేడ్చి దాంట్లో ఒక నిమిషం ఆలోచించు. అంటే ఆలోచన కోల్పోయాడు అజ్ఞానం వల్ల. మనము అంతే. మన ఇంట్లో కూడా ఒక వ్యక్తి మరణిస్తే వాళ్ళ గురించి మనం ఎక్కువగా దుఃఖిస్తాం. ఎందుకు దుఃఖిస్తాం? వాళ్ళతో మనకు అనుబంధం ఉంది కాబట్టి, వాళ్ళతో మనకు స్వార్థం ఉంది కాబట్టి. నా అనే స్వార్థం ఉంది, ఆ స్వార్థం పక్కకు తీసి నువ్వు ఏడవలేవు. అతను ఉంటేనే నా జీవితం బాగుపడుతుంది, అతను లేకపోతే నా జీవితం లేదు, నా జీవితం శూన్యం అనుకుంటే ఏడుస్తావు. అతని జీవితంలో ఆల్రెడీ డిసైడ్ అయిన జీవితము, నా జీవితం ఆల్రెడీ డిసైడ్ అయిన జీవితము. దీని గురించి నేను ఎందుకు దుఃఖపడాలని నీకు దుఃఖం వస్తుందా? రాదు. అదే మనకు గొప్ప వాళ్ళకు తేడా. మనము ఈ స్థాయిలోనే ఆలోచిస్తాం. నా శరీరంతో ఎవరితో అనుబంధం ఉందో వాళ్ళ వల్ల మనం ఎంత లాభం పొందుతున్నామో ఆ లాభాన్ని కోల్పోయాం కాబట్టి మనం ఏడుస్తాం, లేకపోతే ఏడం. సింపుల్ విషయం ఇది. కానీ మనం మరణించిన వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఇందుకు ఏడుస్తున్నాం. మనకు స్వార్థం ఉంది, వాళ్ళతో మనకు అనుబంధం ఉంది. ఆ అనుబంధం కూడా ఎలాంటిది? స్వార్థంతో కూడిన అనుబంధం. ఆ స్వార్థమే లేకపోతే నువ్వు ప్రేమించేది లేదు, ఏడ్చేది లేదు, రెండు లేవు. ఇది మాయ. ఇదే కదా మన దుర్గా సప్తశతిలో కూడా సురద మహారాజు, ఆయన అంత గొప్ప రాజు, రాజ్యాన్ని పోగొట్టుకొని అరణ్యానికి వచ్చి ఏమని ఏడ్చాడు? ఆయన నా ప్రేమైన ఏనుగుని చూస్తున్నారు లేదని ఏడ్చాడు. నన్ను నమ్ముకున్న వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయని ఏడ్చాడు. అసలు ఆయనకే ఉనికి లేదు, ఆయన్నే బయటికి నెట్టేశారు రాజ్యంలోంచి. తన ఏనుగు గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కూర్చొని. తన శరీరమే అక్కడ ఇదిగా లేదు. అదే మాయ. తన స్థాయి ఏందో మర్చిపోయి ఆయన బాధపడ్డాడు చూడండి అక్కడ. అదే ఆలోచనతో ఉండిపోయాడు. అలాగే సమాధి, ఇంటి నుంచి నెట్టబడ్డాడు భార్య పిల్లల చేత. కానీ ఆ భార్య ఎలాంటిదో, పిల్లలు ఎలా ఉన్నారో అని అదే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళిద్దరే కదా. ఇదే మన జీవితంలో కూడా మనకు జరిగే విషయాలు. అప్పుడే వాళ్ళు ఏమైపోయారు? మేధా ఋషి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకంటే గొప్ప జ్ఞానం తెలియకపోతే గానీ ఆయన జ్ఞానం బోధిస్తే వాళ్ళకి అర్థమైంది తామున్న స్థితి ఏంటి, తాము ఎంత మాయలో ఉన్నా అనే విషయం. అలాగే మనం కూడా మాయలో ఉన్నాం, భగవంతుడు పెట్టిన మాయలోనే ఉన్నాం మనం. ఇదంతా ఇంకా వివరంగా చెప్పుకుంటూ పోతారు పరమాత్మ. ఇప్పుడు ఏడవకూడని దాని గురించి ఏడుస్తున్నావు అనే ఒక్క మాటలోనే ఇంత కూడా అర్థం ఉంది ఆయన చెప్పిన దాంట్లో. ఇంకా ప్రజ్ఞావాదాంశ భాషసే. ప్రజ్ఞ, నీకు ప్రజ్ఞ ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. ప్రజ్ఞ అంటే ఏంది? ప్రజ్ఞ అంటే జరిగిపోయిన భూతకాలం గురించి, జరుగుతున్న వర్తమానం కాలం గురించి, జరగబోయే భవిష్యత్తు గురించి ఒక నిర్ణయాత్మకమైన శక్తి, ఆలోచన ఉన్నవాడు ఎవరుంటాడో వాడు ప్రజ్ఞావంతుడు. అంటే జరిగిపోయిన దాంట్లో తీసుకొని దాన్ని గుణపాఠంగా తీసుకొని తన వర్తమానాన్ని చక్కదిద్దుకునేవాడు, భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకునేవాడు.
వాడు ప్రజ్ఞావంతుడు. ఇప్పుడు ఈ ప్రజ్ఞానవాదాంశ భాషసే అంటున్నా అంటే అర్థమైంది, నువ్వు చాలా గొప్పవాళ్ళగా మాట్లాడావు. ఏం మాట్లాడావు? అయ్యా కుల స్త్రీలకు చెడిపోతే సంకర జాతి వస్తుంది, దానివల్ల వంశం పోతుంది, దానివల్ల కులం పోతుంది, అన్ని మాన మర్యాదలు పోతాయి, ఏమో చెప్పుకుంటూ వచ్చావు కదా నువ్వు. ఎంతంత గొప్ప మాటలు మాట్లాడాడు భాషసే. నా గురువులు, నా తండ్రి వీళ్ళందరినీ చంపితే నాకు పాపం వస్తుంది, మనకు పాపం వస్తుంది అని కృష్ణ పరమాత్మ కల్పేశాడు. ఎట్లా మాట్లాడావు? మనకు పాపం వస్తుందా మాట్లాడేది, నన్ను కూడా కలిపేస్తావా, ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు మనకు పాపం వస్తుంది, మనం ఈ పాపకృత్యం మనం చేయకూడదు, పైన ఆతతాయిలైనా కూడా పర్వాలేదు దుర్యోధనాదులు, మనము వాళ్ళని క్షమించేయాలి అని గొప్ప గొప్ప మాటలన్నీ మాట్లాడాడు. ఎవరు మాట్లాడాలి అవన్నీ? ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నవాడు మాట్లాడాలి? ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? అర్జునుడు దేనికోసం వచ్చాడు యుద్ధరంగానికి? ఇప్పుడు తిప్పి కృష్ణ పరమాత్మకు తిప్పితే కృష్ణుడి యొక్క సైన్యం అంతా యుద్ధంలో ఉన్నారు. దుర్యోధన తట్టు ఉన్న వాళ్ళంతా ఎవరు? కృష్ణుడి యొక్క సైన్యమే. కృష్ణుడు ఒక్కడే అర్జునుడి దగ్గర కూర్చోన్నాడు. ఇప్పుడు ఆయన బాధపడవల్ల నా సైన్యం అంతా అవతల తట్టుంది, నేను యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేయాలని కృష్ణ పరమాత్మ కూడా అనుకోవాలి కదా. చేస్తున్నాడు. ఒక్కొక్క మాటల్లో ఎంతంత అర్థం ఉందండి ఈ భగవద్గీతలో. మనం బాగా లోపలికి పోతే ఎన్ని విషయాలు కనిపిస్తాయి. కృష్ణ పరమాత్మ యొక్క లాజిక్ చూడండి ఎంత బాగా అడిగాడు. ప్రజ్ఞావాదంశ, ఒక ప్రజ్ఞ గల వాళ్ళలాగా మాట్లాడేవే, పైన మనమని నన్ను కలిపి పోని మనమని తీసుకుందాం, కృష్ణ పరమాత్మ పోయి మాట్లాడదాం. కృష్ణ పరమాత్మ తర్వాత ఆయన కొంచెం సైన్యం అంతా దుర్యోధన దగ్గర కూర్చోవాలి. మరి కృష్ణుడే అర్జున్ చేత బాణాలు వేయించి చంపాలి వాళ్ళని. మరి అదెక్కడి న్యాయం, అదెక్కడి ధర్మం? వాళ్ళైతే ఏం నష్టం లేదా? ఒక్క భీష్ముడు ద్రోణుడు అయితేనా అంటే వాళ్ళు మనుషులు కాదా? అందుకని ప్రజ్ఞావాదాంశ ఒక్క పదంతో కొట్టాడు అర్జునుడిని. ప్రజ్ఞ గలవాడివా? నిజంగా ప్రజ్ఞ గలవాడివే అయితే భూతకాలంలో నువ్వు డిసైడ్ చేసుకోవాలా ఏమని? అయ్యో భవిష్యత్తులో వీళ్ళు కృష్ణ పరమాత్మ సైన్యం అంతా మరణిస్తుంది, వాళ్ళని ఎందుకు నేను పిలవాలా అని పిలవకూడదు కదా నువ్వు యుద్ధరంగానికి. నన్నే యుద్ధరంగానికి పిలిచావు కదా, నన్ను పిలిచాడు, నా మీద కూడా వాళ్ళు బాణాలు వేస్తారు కదా, నాకేం పైన పర్వాలేదా? అట్లా కూడా తీసుకోవచ్చు, కానీ అట్లా తీయడానికి లేదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు కాబట్టి అట్లాంటి ఆలోచన అర్జునుడికి వచ్చే ఛాన్స్ లేదు, ఎవరికి లేదు, మనకు కూడా లేదు. దాన్ని తీసుకోకూడదు. కానీ కృష్ణ పరమాత్మ సైన్యం అంతా అవతల తెచ్చే ఉంది, వాళ్ళంతా మీకోసం అంతా మీ రాజ్యం మీకు ఇప్పేసి దానికోసంగా మేము యుద్ధం చేయాలా అని ఒక్క మాట అడిగి కూర్చుంటే ఏమవుతారు వీళ్ళంతా? ఆయన ఒక్కడే కాదుగా, అనేక రాజ్యాల వాళ్ళంతా సహాయం చేయడం కోసం అంత 11 అక్షోహిణి సైన్యం అటుపక్క, 7 అక్షోహిణి సైన్యం అంతా ఇటుపక్క వచ్చారు. మరి వాళ్ళంతా కూడా అనుకోవచ్చుగా, అయ్యో యుద్ధరంగంలో నా మనవాళ్ళు, నా కొడుకులు వీళ్ళంతా మరణిస్తారు, నా పిల్లలు చనిపోతారు అని వాళ్ళంతా యుద్ధం చేయకుండా ఇళ్లలో కూర్చుంటే పరిస్థితి ఏంది? అంటే భూతకాలం గురించి ఆలోచించాడా, భవిష్యత్తు గురించి ఆలోచించాడా, వర్తమానం గురించి అసలు ఆలోచించాడా? వర్తమానం గురించి అసలు ఆలోచించలేదు. భూతకాలం గురించి భవిష్యత్తు గురించి అంతా ఆల్రెడీ డిసైడెడ్, చర్చలు అయిపోయినాయి, ధర్మరాజే అన్ని డిసైడ్ చేశాడు. ఇంకా అర్జునుడు మాట్లాడడానికి ఏం లేదు అక్కడ, వర్తమానం మాత్రమే ఆయన చేతిలో ఉంది. మనకైనా అంతే. మనతడు తిప్పండి ఆ విషయాన్ని. మనమైనా భూతకాలం జరిగిపోయింది, దాన్ని నువ్వేం మార్చలేవు. భవిష్యత్తు వాళ్ళకన్నా మన ఋషులు కాబట్టి భవిష్యత్తు దర్శిస్తారు, మనకు అది కూడా లేదు. భవిష్యత్తు ఏం జరగబోతుందో, మనకు ఇంకో నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఏం ఆలోచిస్తాం? పొద్దున్నేచి భూతకాలం గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, వర్తమానాన్ని వదిలేస్తాం. మనం చేసే పనులు అదే సేమ్. అర్జునుడు ఏ పని చేశాడో ఆ పనే మనం చేస్తున్నాం. చెప్పండి, అర్జునుడు మనకన్నా చాలా గొప్పవాడు, కానీ మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ మనకుండే విషయం అదే, మనం భూతకాలం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఉదయం లేచి ఆ రోజు ఇలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు అని దాని గురించి మనసు థింక్ చేస్తుంది. తర్వాత భవిష్యత్తు గురించి, అబ్బో రేపు ఎట్లా జరుగుతుందో, పిల్లకాయలు ఎట్టున్నారు, కోడళ్ళు ఎట్టున్నారు, కూతుళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో, చూడరు, ఏ రోగం వస్తుందో ఏమో, ఓ అమ్మ ఎన్ని ఆలోచనలు. కానీ వర్తమానం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చేయాల్సిందంటే డిసైడ్ అయిపోయా, ఈ రోజు నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మంచి పనులు చేయాలని ముందే డిసైడ్ చేసుకొని లేయాల్సిన పరిస్థితి. కానీ దాన్ని మనం పక్కా పెట్టేస్తాం.
ధనంగానికి వచ్చి నువ్వు యుద్ధం చేయాలా? ప్రజ్ఞ గలవాడివైతే ఎలా మాట్లాడాలి? నువ్వు ఎలా మాట్లాడావు యుద్ధరంగంలో? ప్రజ్ఞావాదాంశ భాషసే మాట్లాడుతున్నావు, ప్రజ్ఞ గలవాడిలాగా మాట్లాడుతున్నావు. కానీ ప్రజ్ఞ నీకుందా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడినవన్నీ చూసుకుంటే నీకు నిజంగా ప్రజ్ఞ ఉన్నట్టు అనిపిస్తుందా? పెద్దగా ధర్మాన్ని గురించి మాట్లాడావే, ధర్మ పన్నాలు చెప్పావే, ఆ ధర్మాల్లో ఎంతవరకు ఉన్నది వాస్తవం ఆలోచించావా? మనకైనా అంతే, అర్జునుడికైనా అంతే. ఇది మనతోటి తిప్పుకోవాల్సిన విషయాలండి, అన్ని మనతోటి తిప్పుకోవాల్సినవి. అంత అర్జునుడికి ఏం లేవు. అర్జునుడు మనకన్నా ఒక స్థాయి ఎక్కువే ఉన్నాడు. ఏదో ఒక్క నిమిషం మోహంలో పడ్డాడు, శోకంలో పడ్డాడు. కానీ మనం ఎప్పుడు పడతాం, ప్రతిరోజు పడతాం, మనం ప్రతి నిమిషం పడతాం. ఆయనకు తేడా ఏంటంటే ఆయన యుద్ధరంగానికి వచ్చి ఒక్క విషయంలో మాత్రమే పడ్డాడు. ఒక్కటేంది? నా శరీరంతో ఉన్న అనుబంధంతో ఉన్న నా వాళ్ళు అనే ఒక శోకం. మళ్ళీ స్వధర్మమే అధర్మంగా కనిపించే మోహం, ఈ రెండిట్లో పడ్డాడు. శోకం, మోహం, ఈ రెండిట్లో పడ్డాడు. మనం ప్రతిరోజు పడతాం శోకంలో, మోహంలో. చూసుకోండి కావంటే ప్రతి అంశం మనం ఉదయం లేచి రాత్రి పడిపోయిన వరకు ఈ రెండింటి మధ్య మన జీవితం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య దాటిపోయి మనకేం లేవు. బాగా ఆలోచించండి, బాగా తరిచి చూసుకోండి. మన జీవితం మనకే తెలుస్తుంది. ప్రతి నిమిషం గమనిస్తే ఈ రెండింటి మధ్యలో మనం కూర్చో ఉంటాం. కాబట్టి శోకమోహాలు అనేవి మనల్ని వదిలిపెట్టవు. కాబట్టి ప్రజ్ఞావాదాంశ్చ భాషిస్తున్నావు. కానీ నీకు ప్రజ్ఞ ఉందా? ఎట్లాంటి ప్రజ్ఞ ఉంది? నువ్వు ఆలోచించు. గతాసూనా, గతించిన వాళ్ళు, ప్రాణాలు పోయిన వాళ్ళు. అసు అంటే ప్రాణాలు, ప్రాణం పోయిన వాళ్ళ గురించి కానీ, అగతాసూంచ ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి కానీ నా అనుశోచంతి ఆలోచించరు, బాధపడరు. ఎవరు? పండితులైన వాళ్ళు బాధపడరు అని చెప్పేశారు. మరి పండితులంటే ఎవరంటే మామూలుగా మన నిత్య జీవితంలో పడుతుంది. పండితులంటే మన వ్యవహారంలో ఉండేది ఏంటంటే ఏదో ఒక శాస్త్రం వచ్చిన వాడినో, లేకపోతే ఒక బాగా పూజ చేసే శక్తి ఉన్నవాడినో, లేకపోతే ఏదో ఒక శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యం గలవాడినో వీడు పండితుడు అండి మనం వాడుకుంటుంటాం. కానీ నిజానికి పండితుడు అంటే అర్థం ఏంటంటే ఆత్మజ్ఞానం కలవాడే పండితుడు. ఆత్మజ్ఞానికి మామూలు మనకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళ జీవిత విధానం వేరే, మన జీవిత విధానం వేరే. వాళ్ళు ఆలోచన స్థాయి వేరే, మన ఆలోచన స్థాయి వేరే. వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించరు, మరణించిన వాళ్ళ గురించి అసలు ఆలోచించరు. అది పండితుడు అంటే. కాబట్టి నువ్వు పండితుడు అంటే లేదు, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ ఎదురుగా ఇప్పుడు నిలబెట్టి భీష్ముని చంపు అంటే నువ్వు చంపగలవా? మాట్లాడుతున్నావే నా తాత అంటున్నావే, నీ తాత నువ్వు చంపగలనుకుంటున్నావా? బతికే ఉన్నాడుగా ఆయన, ఇంకా బతికే ఉన్నవాడు. ఆయన గురించి నువ్వు ఆలోచించి ఇప్పుడు ఏడుస్తున్నావు. ఎప్పుడు ఆయన చనిపోయేది? ఆయన ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు. ఆయన గురించి ఇప్పుడు ఏడుస్తున్నావు. ద్రోణుడు ఎప్పుడు చనిపోతాడు? ఇంకా బతికే ఉన్నాడు. కానీ బతికున్న వాడి గురించి నువ్వు ఏడుస్తున్నావు. ఏడుస్తున్నావు. అలాగే మరణించిన వాళ్ళ గురించి కూడా పండితులు ఏడవరు. దీనికి ఉదాహరణ మనకి ఆదిశంకరాచార్యుడు, రమణ మహర్షి చాలు. వాళ్ళు జ్ఞానులు. ఆదిశంకరాచార్యుడు తన తల్లి మరణిస్తుందంటే అతనుకున్న శరీరంతో సంబంధం ఉన్న ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఆ తల్లి ఆదిశంకరాచార్యుడికి. ఆ మరణావస్థలో ఉంటే ఆయన మరణిస్తోందని ఏడవలేదు. అప్పుడు ఆమె ఏం కోరిక కోరితే ఆ కోరిక తీర్చాడు ఆయన. ఆమె అడిగింది, కృష్ణ భగవానుడి యొక్క లీలలు నేను చూడాలనుకుంటుంటే అనింది. చూపించి మోక్షం ఇచ్చాడు ఆయన. ఏడవలేదు. మనమైతే అమ్మ చనిపోతుందో అని ఏడుస్తూ కూర్చుంటాం, కానీ ఆయన ఏడవలేదు. అలాగే రమణ మహర్షి కూడా తన తల్లి మరణావస్థలో ఉంటే ఆమె కర్మను తీసేసి మోక్షాన్ని ఇచ్చేసాడు. అందుకనే వాళ్ళ కూతురు వచ్చి పిలుస్తుంది, ఎందుకు సన్యాసి ఈయన దగ్గర ఉంటే ఏం సుఖపడతావు, రా మా ఇంటికి పోదాం అని పిలుస్తుంది. లేదు, ఆయన అగ్నితో సమానమైన వాడు, ఆ సన్యాసి తీసుకున్నవాడు, నన్ను అగ్నిలోనే నా కర్మ కాల్చగలవాడు అని అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు జ్ఞానులు అంటే వాళ్ళు కూడా మనలాగే మానవ సంబంధాలతో బతికిన వాళ్ళే, కానీ
వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి కానీ చనిపోబోతున్న వాళ్ళ గురించి కానీ దుఃఖించరు. ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప స్థాయిలో ఉన్నారు, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నారు. పండితులు వాళ్ళు. పండితులు అంటే ఆత్మజ్ఞానం గలవాళ్ళు. ఇది కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. నువ్వు పండితులుగా ప్రవర్తించాల్సిన వాడివి ఎలా ప్రవర్తిస్తున్నావు? దేనికోసం ఏడవకూడదు దానికోసం ఏడుస్తున్నావు. ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఏడవకూడదు, ఏ సమయంలో ఏడవకూడదు? అసలు ఎక్కడికి వచ్చావు? యుద్ధరంగానికి వచ్చి ఏడుస్తావా? యుద్ధరంగంలో ఏముండాలా? పరాక్రమాన్ని చూపించాలి, ధైర్యాన్ని చూపించాలి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావు. ఎప్పుడు ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేయడం లేదు. ఒక ప్రజ్ఞావంతుడిలాగా అనుకుని మాట్లాడుతున్నావు, కానీ ప్రజ్ఞ లేదు. మనం కూడా చూడండి, మనంతా చాలా గొప్ప మేధావులమైనట్లు, మనకే అన్ని తెలిసినట్టు టకటకటక మాట్లాడేస్తుంటాం. నిజానికి మనకు ఈ ప్రపంచంలో సముద్రాలంతా ఒక్క విద్య నేర్చుకోవడానికి కూడా మన జీవితాలు సరిపో. నువ్వు జ్ఞానం సంపాదించాలన్నా నీ జీవితం సరిపోదు. మనకు సముద్రం అంతా ఉంటుంది ఒక్కొక్క విద్య. దాంట్లో మనం ఒక నీటి బిందువు అంతా కూడా మనం నేర్చుకోకుండానే మరణిస్తాం. అది మన జీవితం. ఇది తెలిసిన వాడు ప్రతి క్షణము ఏ జ్ఞానం కోసమో తపత్రపడతాడు. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని తపన పడతాడు. ఇది తెలియని వాళ్ళు మాత్రం తాము చదువుకుంది తాముకే చాలా గొప్పగా ఉందని అహంకరించి కూర్చో ఉంటాం. మనం అందరము అహంకారంతో ఉండేవాళ్ళు, ఇంత సందేహమేం లేదు. మనం అందరము మనకు తెలిసింది జ్ఞానం చాలా తక్కువ, చాలా ఎక్కువ మనకు తెలుస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. నిజానికి మనకి ఏమీ తెలియదు. అసలు నిల్ నాలెడ్జ్ అస్సలు లేదు మనకి. అర్జునుడుకున్న స్థాయిలో కూడా మనకు లేదు. భగవద్గీత చదివితే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనం తిప్పితే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ చెప్పుకోవాలా, అటు అర్జునుడు చూస్తున్న సేపు కృష్ణ పరమాత్మను వింటూ ఉంటే మనకేం అర్థం కాదు. అది ఇటు తిప్పితే మనకి అన్ని పాయింట్లు మనకే ఉంటాయి. ఇప్పుడు మనకి లేవంటారా? మనం ఉదయం లేచి దేనికి ఏడుస్తాం మనకే తెలియదు. కొంతమంది అయితే వాడి జీవితంలో ఏ సమస్యలు ఉండవు, వాళ్ళు కూర్చొని ఏడుస్తుంటారు. రాత్రి నిద్రపోకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదొక మానసిక దౌర్బల్యం. వీటన్నింటికి పరిష్కారం మాత్రం భగవద్గీత. ఎందుకు? దేనికోసం పుట్టావో తెలిస్తే కదా ముందు. అది మనకు తెలియదు కదా, మనం దేనికోసం పుట్టామో తెలియదు. పుడుతున్నాం, చస్తున్నాం అని సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాం. కానీ పుట్టిన వాళ్ళంతా మరణిస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు బతికి లేదు, అందరూ మరణిస్తారు. మనకు పుట్టినప్పటి నుంచి తెలియాల్సిన విషయం ఏంటంటే, మనలాగా పుట్టిన వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళంతా ఎప్పటికైనా మరణిస్తారు అనే విషయం మన బ్రెయిన్ లో రికార్డు కావాలి. కానీ అది మనకు కావడం లేదు. కానందువల్లే కదా భర్తను కోల్పోయిన భార్యలు విపరీతంగా ఏడుస్తారు, భార్యను కోల్పోయిన భర్తలు విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? అసలు మధ్యలో వచ్చిన వాళ్ళే కదా వాళ్ళంతా. నీ జీవితంలోకి మొదటి నుంచి ఉన్నారా? పుట్టినప్పటి నుంచి ఉన్నారా? లేరు. మధ్యలోనే కదా వచ్చారు. మధ్యలో వచ్చిన 30-40 సంవత్సరాల అనుబంధానికి అంత విలువ ఇచ్చేస్తామా? కన్న తల్లిదండ్రి కంటే గొప్పవాళ్ళ? వాళ్ళు చేసిన త్యాగం కంటే వీళ్ళు చేసే త్యాగం చాలా గొప్పదా? ఆ విధంగా ఆలోచించుకుంటూ పోతే అందరూ ఈ విధంగా మనం సమస్య నుంచి దూరంగా వెళ్ళి చూడాలి. సమస్యలోనే కూర్చొని ఏడుస్తాం మనం. అర్జునుడు చేసిన పని అది. సమస్యలోనే కూర్చొని ఏడుస్తున్నాడు. పండితుడై పైకి లేదు చూడలేదు. పండితుడైన వాడు మాత్రమే చూడగలడు బయట నుంచి విషయాన్ని. ఈయన పండితుడిగా ఆలోచించలేదు, ప్రజ్ఞగా మాట్లాడుతున్నాడు. నాకు చాలా తెలివి ఉందని మాట్లాడాడు, కానీ ఆ తెలివిలో కూడా వర్తమాన కాలం లేదు. మనం చేసే పని కూడా అదే. మనకు వర్తమాన కాలం మీద శ్రద్ధ లేదు. వర్తమాన కాలంలో మనం చేసే పనులను గమనించండి. పొద్దునేసి రాత్రి వరకు ఏ పని ఇది చాలా గొప్పది అని చెప్పదగ్గది ఏది ఉంటుంది? రోజంతటి గడిచిపోతే మన మీద గుండెని మీద చేసుకొని ఈ రోజు నేను ఇంత గొప్ప ఘనకార్యం చేశాను అని చెప్పుకునే విషయం ఏదైనా ఉంటుందా ఒక రోజులో? వర్తమాన కాలంలో ఒక గంట, ఒక క్షణం మనం చెప్పుకోదగ్గది ఏదైనా ఉందా అని చూస్తే, రోజంతట రాత్రి కళ్ళు మూసుకొని పడుకొని విచారిస్తే ఏముందో. మహా ఉంటే 1-2 ఉంటే కూడా చాలా గొప్ప విషయం. అది కూడా ఉండదు. ఒకరిని విమర్శించునో లేదా మన గురించి మనం మాట్లాడుకుంటున్నో ఆ అహంకారం లేచి కూర్చొనే ఉంటుంది. ఆ పెద్ద భూతం తర్వాత మమకారం అనే పెద్ద భూతం పట్టుకుంటుంది. ఈ 2 భూతాల మధ్యలో, ఈ 2 సైన్యాల మధ్యలో మనం కూర్చోంటాం, మన మనసు కూర్చోంటాం. సేనయోరుభయోర్ మధ్యే 2 సేనలు, ఒక సైన్యం అహంకారం, ఒక సైన్యం మమకారం.
ఈ రెండింటి మధ్యలో కూర్చొని ఉంటాం అర్జునుడి లాగా. మన మనసు అక్కడే ఉంటుంది. కానీ దాన్ని మార్చడానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయాలంటే పండితుడు కావాలి. పండితుడు కావాలంటే ఏం తెలుసుకోవాలి? ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఈ ఆత్మ గురించి ఇప్పుడు ఈ శ్లోకం నుంచి మొదలైపోయింది చెప్పడం. ఆత్మ కానిదేదో చెప్పుకుంటూ పోయి ఆత్మ అంటే ఏందో చెప్తాడు కృష్ణ పరమాత్మ. అది ఆయన చేసే పని. అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ పోయి ఇది ఆత్మ అంటే అని మనకు చూపిస్తాడు. అర్జునుడు చూపించే నెపంతో మనకు చూపిస్తాడు ఆత్మ అంటే ఏదో. అంటే ఆత్మ విచారణ మొదలైంది. ఆత్మ అంటే ఏంది, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనే విషయాన్ని చెప్పడం మొదలవుతుంది ఇక్కడి నుంచి. కాబట్టి మన జీవితంలో కూడా మనకు వచ్చే వాళ్ళందరూ కూడా మన జీవితంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ అశాశ్వతమైన వాళ్ళే, శాశ్వతమైన వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం, వాళ్ళ గురించే ఎక్కువ ఏడుస్తాం, రోజంతటికి ఏడుస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఇది భగవంతుడి మాయ అని తెలుసుకుంటామో అప్పుడు ఆ దుఃఖం పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఆ మాయ తెలుసుకోవాలి అనే స్పృహ మాత్రం మనకి ఎప్పుడు రాదు. మనం దుఃఖపడడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం, దాంట్లోనే కూర్చో ఉంటాం, ఆ టైం అంతా వేస్ట్ చేసేస్తాం. మనకిచ్చింది వాల్యుబుల్ టైం. మనకి రన్నింగ్ రేస్ జరుగుతోంది. మన ఆయుష్ కూడా అంతే కదా. ఒకరి ఆయుష్ వెళ్ళిపోయిందంటే మన ఆయుష్ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే కదా. అప్పుడు ఆ వాల్యుబుల్ టైంని మనం కొనసాగించి తొందరగా మృత్యువు రాకుండా మోక్షాన్ని ఉపయోగించుకోవాలని దిశగా ప్రయాణం చేయాలి. అలా మనం చేస్తున్నాం అనేదాన్ని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి నిమిషం. అంతే. అదే ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు ఆయన అడిగింది అదే. నాకు శోకం కలిగింది, మోహం కలిగింది, ఈ రెండు తీసేయమని ఆయన అడిగాడు. మనం ప్రతిరోజు ఉండేవాళ్ళం. మనము ఆయన ఏ విధంగా చేయబెట్టుకొని చిటికన వేలు పెట్టుకొని పరమాత్మ తీసుకుని వెళ్ళి చూపిస్తున్నాడో ఆ మార్గంలో మనం అడుగు పెట్టుకుంటూ పోతే మనం కూడా ఆ శోక మోహాలను జయించగలుగుతాం. ఇప్పుడు మనకు మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన చెప్పేశాడు దేనికోసం ఏడవకూడదు, దానికోసం ఏడవకూడదు. మనకు సందేశం. దేనికోసం ఏడుస్తున్నాం? మనం చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తున్నాం, బతికున్న వాళ్ళ గురించి ఏడుస్తున్నాం. ఇదేగా మనం రోజు చేసే పని. ఇంకేమైనా ఉందా? చనిపోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాము, బతికున్న వాళ్ళ కోసం ఏడుస్తాం. బతికున్న వాళ్ళకి రోగం వచ్చిందనో, సంపద లేదనో, ఉద్యోగం లేదనో ఏదో కారణం పెట్టుకొని ఏడుస్తుంటాం. అంతేనా మనం చేసే పని? ఎందుకు వస్తుంది ఏడుపు? రెండింటి వల్లే వస్తుంది. మనకు దూరమైన వాళ్ళ యొక్క మమకారం గురించి ఏడుపు వస్తుంది, దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమైపోతారని దిగులతో ఏడుపు వస్తుంది. ఈ రెండే మనకు వచ్చే ఏడుపు, వేరే ఇంకేం లేవు. బాగా చూసుకోండి. అదే కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పేశాడు. నువ్వు ఈ రెండింటి కోసం ఏడుస్తున్నావు, ఈ రెండే ఉన్నాయి. పండితులు ఏడవరు. పండితులు అంటే ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఏడవరు, జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఏడుస్తారు. ఎందుకని? ఇది ముందే నేను పెట్టేసినవి ఇవన్నీ. నీ పుట్టుకే నీ చేతిలో లేనప్పుడు నీ మరణం నీ చేతిలో ఉంటుందా? ఉండదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీతోటి పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ మరణం నీ చేతిలో లేదు, ఆపగలవా? అని చెప్తుంటారు. 100 మంది వైద్యులు పక్కన ఉన్నా కూడా పోయే ప్రాణాన్ని ఆపలేరు. అలాంటప్పుడు నీవు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు అది ఆలోచించి నీ టైం ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు వర్తమానం లేవు, ప్రజ్ఞావంతుడు కాదు, పండితుడు కాదు, రెండూ కావు. మనకు చెప్పండి, ఇప్పుడు మనం ప్రజ్ఞ వల్ల గలవాళ్ళమా? కాదు. పండితులమా? అసలు కాదు. ఈ రెండింటికి పనికిరామా? మనం ఏంది అప్పుడు? మనల్ని ఏమంటారు అప్పుడు? అర్జునుడు ప్రజ్ఞ అని చెప్పాడు, మనకి దానికి కూడా మనం నోచుకోం. పండితుడు అనేది అస్సలు మనకి ఎలిజిబిలిటీ లేదు, ఏ కోసమైనా ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి కృష్ణ పరమాత్మ మొదటి శ్లోకంలోనే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఎంత స్వచ్ఛమైన వాక్యాలు ఉన్నాయో, జీవితానికి సంబంధించిన సార్థకం చేసుకునే మాటలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి శ్లోకంలోనే చెప్తున్నాడు. అసోత్యానన్వసోచస్త్వం త్వం నీవు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ప్రజ్ఞావాదుడిలాగా మాట్లాడుతున్నావు. గతాసూనా మరణించిన వాళ్ళ గురించి, గతాసూంచ అగతాసూంచ బతికున్న వాళ్ళ గురించి గాని, నా అనుశోచంతి ఎవరు ఏడవరు. ఎవరు? పండితాః పండితులైన వాళ్ళు ఏడవరు. పండితులైన వాళ్ళు శోకించరు, దుఃఖించరు. నీవు పండితుడివా? ప్రజ్ఞావంతుడివా? ఎవరు నీవు? మనం ఏది కాదు. పండితులం కాదు, ప్రజ్ఞావంతులం కాదు, ఏమి కాదు.
కాబట్టి మనం పండితుడి వైపుగా అడుగులు వేయాలి, పండితులం కావాలి. భగవద్గీత చదివిన తర్వాత పండితులం అయిపోవాలి. అది అసలు విషయం. భగవంతుడు చెప్తున్న విషయం, నువ్వు పండితుడు కావాలి. అది భీష్ముడికి ద్రోణుడికి ఎలా చెప్పారో స్వచ్ఛంద మరణం అని, మనకు కూడా అంతే కదండి. పుట్టిన వాళ్ళందరికీ స్వచ్ఛంద మరణమే. వాడు కోరుకునేది లేదా, పూర్వజనంలో కోరుకొని వచ్చి ఉంటారు, ఇంతవరకు జీవిస్తాము, ఇన్ని శ్వాసలు మాకు కావాలని అడుగొచ్చుంటాం. మనం అందరం అంతే కదా, భీష్ముడి లాంటి వాళ్ళమే. మనం అడుగొచ్చేసాం, ఇన్ని శ్వాసలు తీసుకోగానే మరణిస్తాము, మాకు ఇంతవరకు చాలు జీవితం, ఇంత ఆయుష్ కావాలని అడిగొచ్చాం. అంతవరకే మనకు ఆయుష్ ఉంటుంది. ఆయనదైతే మనకు స్పష్టంగా కథగా చెప్పారు, కానీ నిజానికి చూస్తే మనది కూడా అంతే, సేమ్. కానీ మన ఇప్పుడు మనం చూడండి, తల్లి చనిపోయిన మనం ఏడుస్తుంటాం, తండ్రి చనిపోయిన ఏడుస్తుంటాం, భర్తలు పోయారని ఏడుస్తుంటారు, భార్యలు పోయారని ఏడుస్తుంటారు, పిల్లలు పోయారని ఏడుస్తుంటారు. ఇవి ఎంతవరకు సమంజసం? మనం ఏ అజ్ఞానంలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇది మనకి ఈ 11వ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనకి ఇంత గొప్ప సందేశాన్ని ఒక చిన్న శ్లోకంలో మొదలు పెట్టేశారు. తర్వాత 18 మెట్లు ఎక్కిస్తాడు, 18 పర్వాలతో.